ఒక హత్య, ఇద్దరు డిటెక్టివ్లు. కానీ నేరస్తుడు మాత్రం వారి కళ్ళ ముందే తిరుగుతున్నాడు. ప్రతి సెకండ్ క్లూస్ మారుతూనే ఉంటాయి. ఈ గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలో అసలు హంతకుడు ఎవరో మీరు అస్సలు గెస్ చేయలేరు. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఇంతకీ సినిమా పేరేంటంటే స్టూవీరీ. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా స్టార్టింగ్ లోనే మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఉదయాన్నే 4:30కు లేచి జాగింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. మేడం, ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయి ఉంది, ఆ అమ్మాయి డెడ్ బాడీ ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా హడావుడిగా వెళ్తుంది అనమాట. వెళ్లి చూస్తే ఒక బ్రిడ్జ్ కింద నది ఉంటుందన్నమాట. ఆ నది పక్కనే ఆ అమ్మాయి శవం ఉంటుంది. అంతేకాకుండా ఆ అమ్మాయికి ఒక 20 సంవత్సరాల పైన ఉంటుంది వయసు. మరీ ముఖ్యంగా ఆ అమ్మాయి నెత్తి మీద బాగా గాయం ఉంటుంది. అంతేకాకుండా ఆ అమ్మాయి శరీర భాగాలు, పొట్టలో ఉన్న శరీర భాగాలు మొత్తం కట్ చేసి తీసేశారు. అందులోనూ ఆ అమ్మాయి చేతి గోళ్ళు ఏంటంటే ఏదో బాగా గీకినట్లు కొన్ని గోర్లన్నీ విరిగిపోయి ఉంటాయి. సో దీన్ని బట్టి పక్కన ఉన్న ఆఫీసర్ ఏమంటాడంటే హీరోయిన్ తో, మేడం ఈ అమ్మాయిని ఎక్కడో చంపేసి తీసుకొచ్చి ఇక్కడ పడేశారండి, మొత్తానికి ఏదో తేడా ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునని చెప్పేసి అంటూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఊర్లో ఇలాంటి హత్య ఇంత ముందు జరిగిందనమాట. సేమ్ ఇలా అని కాదు, ఇలాగే ఒక అమ్మాయి చనిపోయింది. అందులోనూ ఆ కేసులో ఒకరిని అరెస్ట్ చేశారు. బేసికల్ గా మీకు హీరోయిన్ గురించి చెప్పడం మర్చిపోయాను. హీరోయిన్ ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. పోలీస్ ఆఫీసర్ కమ్ డిటెక్టివ్. సో హీరోయిన్ ఏమంటుందంటే ఒకవేళ వాడే ఈ అమ్మాయిని చంపుంటాడు, అందులోను వాడు 2-3 హత్యలు చేసి ఉంటాడు, బట్ ఒక హత్య కేసులో వాడిని మనం అరెస్ట్ చేసి ఉంటామేమో అని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ ఏమంటుందంటే సరేనండి, ఇక్కడ డెడ్ బాడీ ఉందన్న సంగతి మీకు ఎవరు చెప్పారు అంటే ఈ బ్రిడ్జ్ కి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో మెంటల్ పేషెంట్ ఒక అతను ఉంటాడండి. అతను కూడా ఉదయాన్నే నిద్ర లేచి తన కుక్కతో జాగింగ్ వచ్చాడు. కింద చూస్తే తన కుక్క అరుస్తుందంటే ఏంటి అని చూస్తే ఇక్కడ ఒక అమ్మాయి శవం ఉంది, అతనే మనకి ఇన్ఫార్మ్ చేశాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. అందులోనూ అసలు ముందు ఈ అమ్మాయి ఎవరో కనుక్కుందాం, ఎందుకంటే ఈ అమ్మాయి చనిపోయి పడిపోయింది, అది కూడా నాకు తెలిసి 2 రోజులు అయి ఉంటుంది ఈ అమ్మాయి చనిపోయి. 2 రోజులు అయినా కూడా ఇప్పటి వరకు ఎవరు ఈ అమ్మాయి గురించి రాలేదంటే మొత్తానికి ఏదో తేడా ఉందని చెప్పేసి ముందు ఈ అమ్మాయి ఎవరో కనుక్కుందాం అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత అందరూ స్టేషన్ కి వస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఏం చేస్తాడంటే ఇప్పటి వరకు ఏ అమ్మాయి మిస్ అయిపోయింది, ఎవరెవరు కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. అంటే మిస్సింగ్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కదా, అలా మిస్ అయిపోయిన వాళ్ళల్లో ఈ చనిపోయిన అమ్మాయి ఫోటో ఉందో లేదో చెక్ చేస్తూ ఉంటారనమాట. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే చూడమ్మా, ఈ కేసు నువ్వు డీల్ చెయ్యి, నీతో పాటు ఇంకొక అతను కూడా ఈ కేసులో ఉంటాడని చెప్పేసి అదిగో వస్తున్నాడు చూడని చెప్పేసి అంటంతో హీరోయిన్ వచ్చే పోలీస్ ఆఫీసర్ ను చూసి స్టన్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఒకప్పుడు హీరోయిన్ ఏంటంటే అతనితో లవ్ లో ఉంది, కాకపోతే వాళ్ళిద్దరు గొడవాడుకొని విడిపోయారు. బేసికల్ గా ఇదనే మన కథలో హీరో. అంతేకాకుండా హీరో ఏంటంటే వేరే పోలీస్ స్టేషన్ లో పనిచేసేవాడు, కాకపోతే అక్కడ కొంచెం బోరు కొడుతుంది, పనిచేయబుద్ధి కావట్లేదని చెప్పేసి కావాలని చెప్పేసి మార్పించుకొని మరి ఇక్కడికి వచ్చాడు. అందులో ఇక్కడికి వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ పై అధికారి అయితే హీరోయిన్ ఇద్దరిని కలిసి పనిచేయమని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరో స్టన్ అయిపోతాడు అనమాట. నేనేదో సరదాగా పని చేసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చి చూస్తే మళ్ళీ ఇక్కడ హీరోయిన్ ఉందని చెప్పేసి హీరోయిన్ వైపు చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరోయిన్ కూడా హీరో వైపు చూస్తూ ఉంటుంది. వెంటనే పై అధికారికి డౌట్ వచ్చేసి మీ ఇద్దరు ఒకరికొకరు తెలుసా అని చెప్పేసి అంటంతో హీరో ఏంటంటే అవునండి తెలుసు అని చెప్పేసి వాళ్ళ లవ్ స్టోరీ మొత్తం చెప్పబోతాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి బాబు చెప్పింది చాలు, సార్ బిజీగా ఉన్నారని చెప్పేసి హీరోని బయటకు తీసుకొస్తుంది. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అంటంతో ఏం చేస్తావు నా కర్మ, నేనేదో సరదాగా వేరే స్టేషన్ లో ప్రశాంతంగా పని చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వస్తే ఇక్కడ నువ్వు ఉన్నావు, సరే ఉంటే ఉన్నావు, మన ఇద్దరిని కలిసి ఒక కేసు డీల్ చేయమని చెప్పేసి ఈ పై అధికారి మన ఇద్దరికి ఒక కేసు ఇచ్చాడు కదా, అది నా కర్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతేకాకుండా హీరో ఏమంటాడంటే సరే కలిసింది ఏదో కలిసాము, ఈ కేసు మొత్తాన్ని ఫినిష్ చేసి నీ దారిని నువ్వు వెళ్ళిపో, నా దారిని నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఇద్దరు కలిసి ఈ కేసును డీల్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి ఇంతకు ముందు ఒక అమ్మాయిని చంపిన కేసులో ఒక హంతకుని అరెస్ట్ చేశారు కదా, వాడిని కూర్చోబెట్టి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ అడుగుతుందన్నమాట, నిజం చెప్పు, ఇప్పుడు చనిపోయిన అమ్మాయిని కూడా నువ్వే కదా చంపిందని చెప్పేసి అంటంతో ఆ హంతకుడు ఏమంటాడంటే చూడండి మేడం, ఒక అమ్మాయిని చంపినా 2 అమ్మాయిలు చంపినా శిక్ష ఒకేలా ఉంటుంది. అందులోనూ నేను 2 అమ్మాయిలు చంపితే ఒక అమ్మాయిని చంపానని చెప్పేసి ఎందుకు చెప్తాను, ఒకరిని చంపిన 2ని చంపిన శిక్ష ఒకేలా ఉన్నప్పుడు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముందని చెప్పేసి అంటాడు. దాంతో పక్కనే ఉన్న హీరో కోపం వచ్చేసి ఎరా లా మాట్లాడుతున్నావేంట్రా నువ్వు లా అని చెప్పేసి పట్టుకుని పిచ్చ కుట్రు కొడుతూ ఉంటాడు అనమాట. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే చూడు, అతను కొట్టాల్సిన అవసరమే లేదు, అతను చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా, కొంచెం సైలెంట్ గా ఉండని చెప్పేసి అంటంతో హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ చనిపోయిన అమ్మాయికి అటాప్సీ జరిగే ప్లేస్ కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్తుందన్నమాట, చూడండి మీరు చెప్పినట్లుగానే ఈ అమ్మాయిని 2 రోజుల క్రితం చంపేశారు, అంటే ఫ్రైడే రోజు చంపేశారు. ఆ అమ్మాయిని చంపేసిన తర్వాతే ఆ నది దగ్గర పడేశారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది అనమాట. ఎవడైతే హత్య చేసుంటాడు అని చెప్పేసి హంతకుడిని వీళ్ళు ఇంట్రోగేట్ చేశారో వాడేంటంటే
ఫ్రైడే రోజున జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. సో వాడు బయట లేడు, వాడు హత్య చేసే అవకాశం కూడా లేదని చెప్పేసి హీరోయిన్కి అర్థమైపోతుంది. అంతేకాకుండా చనిపోయిన అమ్మాయికి ఆటోప్సీ చేసిన డాక్టర్ ఏంటంటే చెప్తూ ఉంటుంది అనమాట, ఈ అమ్మాయి నెత్తి మీద బలమైన గాయం ఉంది, అందుకే ఈ అమ్మాయి చనిపోయింది. ఆ కిల్లర్ గాడు ఈ అమ్మాయిని నేలకేసి కొట్టి మరి చంపేశాడు. సో బేసికల్ గా కింద ఏంటంటే వుడెన్ ఫ్లోర్ ఉంది, అందుకనే అమ్మాయికి బలంగా దెబ్బ తగిలింది. కాకపోతే ఈ అమ్మాయి గొంతు పీసుకు చంపేద్దాం అనుకున్నాడు, కానీ ఈ అమ్మాయి అంటే తప్పించుకుందాం అనుకుంది. అందుకనే కిల్లర్ గాడు ఆ అమ్మాయిని నేలకేసి కొట్టి చంపేశాడు. అలా కొట్టి చంపే ప్రాసెస్ లో ఆ అమ్మాయి ఏంటంటే తప్పించుకుందాం అని చెప్పేసి ప్రయత్నించింది. అందుకని ఆ అమ్మాయి గోల్డ్ ఏంటంటే ఆ నేలని గీకటం వల్ల వుడెన్ ఫ్లోర్ కదా, అందుకని తన గోల్డ్లు విరిగిపోయాయి. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఆ అమ్మాయి బాడీలో ఉన్న ఆర్గాన్స్ మొత్తాన్ని కట్ చేసి మరీ ముఖ్యంగా ఆ అమ్మాయి గొంతులో బాత్రూమ్ క్లీనర్ పోసి మొత్తం క్లీన్ చేసాడు ఆ కిల్లర్ గాడు. ఎందుకు ఇలా చేశాడంటే వాడికి సంబంధించిన ప్రూఫ్ ఏదో ఒకటి ఈ అమ్మాయి మింగేసైనా ఉండాలి, లేకపోతే వాడి శరీరాన్ని ఈ అమ్మాయి కోరికైనా ఉండాలి. అందుకనే ఆ అమ్మాయి శరీరంలో వాడి వెంట్రుకలు గాని వాడి స్కిన్ గాని ఇవేవి ఉండకూడదని చెప్పేసి నోట్లో బాత్రూమ్ కడిగి లిక్విడ్ పోసేసి శుభ్రంగా చేసేసి ఆ తర్వాత ఎక్కడ ఆర్గాన్స్ లోపల ఇరుక్కుపోతాయో అని చెప్పేసి వాటిని కూడా కట్ చేశాడు. అదే జరిగిందని చెప్పేసి ఆటోప్సీ చేసిన లేడీ డాక్టర్ చెప్తుంది అనమాట. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా ఆటోప్సీ చేసిన ఆ లేడీ డాక్టర్ హీరోయిన్ కి ఇంకో మైండ్ బ్లాక్ అయ్యే విషయం చెప్తుంది. అదేంటంటే ఈ అమ్మాయి చనిపోయే ముందు మానభంగానికి గురైంది, అది కూడా ఈ అమ్మాయి బాడీ మీద స్పర్మ్ శాంపిల్స్ ఉండటం వల్ల మేము గుర్తించామని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. అంటే ఇది మానభంగం తర్వాత మర్డర్ అని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ మొదలైపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఈ అమ్మాయి అసలు ఎవరి తాలూకు తెలిసిపోతుంది అనమాట. ఎలా తెలుస్తుందంటే ఈ అమ్మాయి వాళ్ళ నాన్న ఏంటంటే నా కూతురు కనిపించట్లేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు. దాంతో ఫోటో ఇస్తాడు. సో వెంటనే వాళ్ళు కూడా చెప్తారనమాట మీ అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి. సో అలాగా ఈ చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు ఎవరో తెలిసిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్నని మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత అక్కడ తెలిసే విషయం ఏంటంటే చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్నకి రెండో పెళ్ళైంది. సో మొదటి భార్యని వదిలేసి రెండో పెళ్లి చేసుకొని ఆ రెండో పెళ్ళైన తర్వాత కూడా ఒక అమ్మాయిని కన్నాడు. అందులోనే తన మొదటి భార్యతో తన కొడుకుంటున్నాడు అనమాట. అంటే చనిపోయిన అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఉంటున్నాడు. సో బేసికల్ గా హీరోయిన్ లోపలికి వచ్చి కాదండి మీ కూతురు కనిపించట్లేదు కదా, మీరు ఇన్ని రోజులు కంప్లైంట్ ఇవ్వకుండా ఏం చేశారని చెప్పేసి అంటంతో లేదమ్మా నా భార్య దగ్గర ఉందేమో అనుకున్నాను. అంతేకాకుండా ఫ్రైడే రోజు కాలేజీకి వెళ్ళింది, తను ఆర్ట్స్ కాలేజీలో చదువుకుంటుంది. అంతేకాకుండా ఒక రోజు నా కొడుకు ఏంటంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు, అంటే నా మొదటి భార్య దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నా కూతురు కనిపించలేదంట. వాడొచ్చి నాకు చెప్పాడు అక్కలేదేంటి నాన్న అని చెప్పేసి. నాకు కూడా డౌట్ వచ్చేసి తను మ్యూజిక్ క్లాస్కి వెళ్తానంది. సరే అని చెప్పేసి మ్యూజిక్ టీచర్ కి నేను కాల్ చేశాను, చూస్తే తను అక్కడికి రాలేదని చెప్పేసి అన్నాడు. సో నా కొడుకు చెప్పిన తర్వాతే నాకు అర్థమైంది నా కూతురు నా భార్య దగ్గర కూడా లేదని చెప్పేసి. ఆ తర్వాత నేను పరిగెత్తుకుంటూ వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. భలే ఉన్నారండి బాబు మీరు అని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే మరుసటి రోజు చనిపోయిన అమ్మాయి వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ నాన్నగారి మొదటి భార్యని, ఆ తర్వాత చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్నని వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ కి రప్పిస్తుంది హీరోయిన్. వాళ్ళిద్దరు కూడా వస్తారనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇప్పటిదాకా వాళ్ళిద్దరికి ఏంటంటే వాళ్ళ కూతురు చనిపోయిందన్న సంగతి చెప్పదనమాట. అందుకని వాళ్ళిద్దరికి మీ కూతురు చనిపోయిందని చెప్పేసి అంటంతో గుండె పగిలేలా ఏడుస్తుంది వాళ్ళమ్మ. కాకపోతే చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న ఏంటంటే కొంచెం మగాడు కదా తట్టుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే చనిపోయిన అమ్మాయి వాళ్ళ అమ్మను పక్కకి తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తుంటుంది అనమాట. మీకు ఎవరి మీద డౌట్ ఉందా అని చెప్పేసి అంటంతో నాకు ఎవరి మీద డౌట్ లేదమ్మా, నా కూతురికి ఫ్రెండ్స్ ఉన్నారు, అందులోనూ ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సో వాళ్ళిద్దరికి ఏదో చిన్న గొడవ ఏందంట, ఆ విషయం కూడా నాకు తెలిసింది. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు. సో తన బాయ్ ఫ్రెండ్ మీద కూడా నాకు డౌట్ లేదు. కాకపోతే నా భర్త రెండో భార్య ఏమన్నా ఇబ్బంది పెట్టిందేమో నా కూతురిని, ఏమో నాకు అలా అనిపించింది. ఆ అమ్మాయి మీద కూడా నాకు నమ్మకం లేదు. బట్ ఏది ఏమైనా సరే చనిపోయిన నా కూతురు తిరిగి రాదు కదా అని చెప్పేసి తను బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఈ చనిపోయిన అమ్మాయికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆ అమ్మాయి చనిపోయింది ఫ్రైడే అనమాట. ఫ్రైడే రోజు ఎవరెవరు ఎక్కడున్నారని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేస్తుంది. చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న అయితే వేరే ఊర్లో ఉన్నాడు అనమాట. అందులోనూ చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న రెండో భార్య అయితే తను ఆర్ట్స్ కాలేజ్ లో పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఆవిడ కూడా కాలేజ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసింది. ఎందుకంటే తనకు కూడా కూతురు ఉంది కదా, అందులోనూ బేబీ సిటర్ అక్కడే ఉంది. అందుకని తను వెళ్ళిపోయింది. ఆ బేబీ సిటర్ కూడా చెప్తుంది అనమాట మేడం గారు వచ్చేసారు అని చెప్పేసి. ఆ తర్వాత చనిపోయిన అమ్మాయి వాళ్ళ అమ్మ గురించి ఎంక్వైరీ చేస్తే ఆవిడ కూడా ఫ్రైడే రోజు ఇంట్లో ఉందన్నమాట. అది కూడా తన కొడుకుతో కలిసి ఇంట్లోనే ఉంది. సో వీళ్ళెవరూ ఆ అమ్మాయిని చంపే అవకాశం లేదు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎందుకైనా మంచిదని చెప్పేసి చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న ఇంట్లో మొత్తం సోదా చేస్తుంది అనమాట. మరీ ముఖ్యంగా ఇప్పుడు చనిపోయిన అమ్మాయి ఏంటి సింగింగ్ క్లాస్కి వెళ్తూ ఉంటుంది కదా. సో సింగింగ్ క్లాస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళాలి. సో కాలేజీకి వెళ్ళిన తర్వాత అటెండెన్స్ వేసుకుంటారు కదా.
కదా, అందులో ఆ అమ్మాయి సరిగా అసలు క్లాసులకి అటెండ్ అవ్వదు అనమాట. మొత్తం ఆబ్సెంట్లే ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ అమ్మాయికి ఎవరో కొంచెం కాస్ట్లీ చైన్ ఒకటి గిఫ్ట్ గా ఇచ్చారు. కాకపోతే ఆ గిఫ్ట్ ఎవరు ఇచ్చారో మాత్రం ఎవరికీ తెలియదు. దాంతో హీరో ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే ఈ అమ్మాయికి చైన్ ఎవరు గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పేసి అడిగితే వాళ్ళకు కూడా తెలియదు అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే చనిపోయిన అమ్మాయి వాళ్ళ తమ్ముడిని తీసుకొని వాడి ద్వారాగా వాళ్ళ అక్క సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని లాగిన్ చేస్తే అందులో ఒక భయంకరమైన నిజం బయటపడుతుంది. అందులో ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే తనతో కొంచెం కోపంగా చాటింగ్ చేస్తాడనమాట. ఈ మధ్య నువ్వు నాతో మాట్లాడలేదు, కాల్ చేసి కలుద్దామన్నా కూడా అవాయిడ్ చేస్తూ ఉన్నావు, నాకు తెలిసినంత వరకు నువ్వు వేరే వాడితో రిలేషన్ లో ఉన్నట్టున్నావు, వాడెవడో నాకు తెలియాలి, వాడి సంగతి నీ సంగతి చెప్తాను, మీ ఇద్దరిని చంపేస్తానని చెప్పేసి ఆడు చాటింగ్ చేశాడనమాట. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది, ఒకవేళ తన బాయ్ ఫ్రెండ్ ఏమో అని చెప్పేసి. అందులోనూ హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ అమ్మకి తన దగ్గర ఉన్న చైన్ చూపించి ఈ చైన్ తనకి మీరేమైనా గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పేసి అంటుందో, లేదమ్మా అని చెప్పేసి అంటుంది. ఒకవేళ తన బాయ్ ఫ్రెండ్ ఏమైనా గిఫ్ట్ గా ఇచ్చాడా అని చెప్పేసి అంటంతో వాడికి అంత సీన్ లేదమ్మా, వాడే ఆ అమ్మాయి దగ్గర డబ్బులు అడుక్కుంటూ ఉంటాడు, వాడు ఈ అమ్మాయి గిఫ్ట్ ఇటువంటి అని చెప్పేసి అంటంతో మొత్తానికి హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది అనమాట. ఎటు చూసినా సరే తన బాయ్ ఫ్రెండే కనిపిస్తున్నాడు అని చెప్పేసి హీరోయిన్ వెళ్లి తన బాయ్ ఫ్రెండ్ ని కాలేజీలోనే ఎంక్వైరీ చేస్తుంది. అది కూడా డీసెంట్ గానే. కాకపోతే వాడేంటంటే కొంచెం నెగ్లెక్ట్ గా సమాధానం చెప్తాడనమాట. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి మనోని స్టేషన్ తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత అసలు విషయం చెప్తుందనమాట. నీ గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది, అది కూడా ఎవరో చంపేశారు, మరీ ముఖ్యంగా మానభంగం చేసి చంపేశారు. సో కాబట్టి మా డౌట్ మీ మీదే ఉంది, అందులో నువ్వు ఆల్రెడీ మెసేజ్ చేసావు కదా తనకి, నిన్ను వేరే వాడిని చంపేస్తాను అని చెప్పేసి అంటంతో వాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఏంటి నా గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది అని చెప్పేసి. అంతేకాకుండా వాడేమంటాడంటే మేడం నేను చాటింగ్ చేశాను నిజమే, కాకపోతే నా గర్ల్ ఫ్రెండ్ నన్ను కలవట్లేదండి, ఎన్నిసార్లు కాల్ చేసినా సరే ఏంటి చెప్పు అని చెప్పేసి వెంటనే కట్ చేస్తుంది, అందుకనే నాకు డౌట్ వచ్చిందండి, వేరే వాళ్ళతో తిరుగుతుందేమో అని చెప్పేసి అందుకనే చంపేస్తాను అన్నాను తప్ప వేరే ఉద్దేశం కాదండి, మరి ముఖ్యంగా తాను నేను ఈ మధ్య కాలంలో అసలు కలుసుకోలేదండి, 1 month అవుతుంది, అంతేకాకుండా మీరేమంటున్నారంటే మానభంగం జరిగింది అంటున్నారు, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదండి, నిజం చెప్పాలంటే తను చనిపోయింది మీరు ఫ్రైడే అని చెప్పేసి అంటున్నారు, ఫ్రైడే రోజు నా ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలో ఉన్నాను, ఆ పార్టీలో బాగా మందు కొట్టాను, అక్కడే పడిపోయాను, కావాలంటే ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి అనడంతో హీరోయిన్ కూడా ఎంక్వైరీ చేస్తుంది. చూస్తే మనోడు నిజంగానే అక్కడ ఉంటాడు. అంతేకాకుండా చనిపోయిన అమ్మాయి బాడీ మీద స్పర్మ్ ఉంటుంది కదా, అందులో డిఎన్ఏ ఉంటుంది కదా, దాన్ని టెస్ట్ చేసి చూస్తే వీడి డిఎన్ఏతో అస్సలు మ్యాచ్ అవ్వదు. సో దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఆ చనిపోయిన అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి. కాకపోతే హీరోయిన్ కి అర్థం కాని విషయం ఏంటంటే అసలు హంతకుడు ఎవడై ఉంటాడు అని చెప్పేసి ఎంత ఆలోచించినా తనకేమో క్లూస్ కనిపించవు. అందులోనూ ఆ అమ్మాయి ఎలా చనిపోయింది అనే మెమరీస్ అయితే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆటోప్సీ చేసిన లేడీ డాక్టర్ చెప్పింది కదా, ఇలా చంపేశారు ఆ అమ్మాయిని, నెత్తిని నేలకేసి బలంగా కొట్టారు, మరీ ముఖ్యంగా గొంతు పిసికేశారు, ఆ అమ్మాయి పొట్టలో ఉన్న ఆర్గాన్స్ మొత్తాన్ని కోసేసి తీసి పక్కన పడేశారని చెప్పేసి అంది కదా. ఆ విజువల్స్ అన్ని హీరోయిన్ కి గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. అలా గుర్తొచ్చినప్పుడు సడన్ గా తనకి ఒక పాయింట్ స్ట్రైక్ అవుతుంది. వెంటనే తాను ఏం చేస్తుందంటే ఆటోప్సీ చేసిన డాక్టర్ కి కాల్ చేసి చూడండి ఇంకొకసారి ఆ అమ్మాయి నోరుని మాత్రం బాగా టెస్ట్ చేయండి, ఎందుకంటే నోట్లో ఏదో ఒక క్లూ ఉంటుందని చెప్పేసి ఆ కిల్లర్ గాడు ఎవడైతే ఉన్నాడో ఆ అమ్మాయి బాడీలో ఉన్న పార్ట్స్ మొత్తాన్ని కట్ చేశాడు, నోరు మొత్తాన్ని బాత్రూమ్ క్లీన్ చేసి లిక్విడ్ తో మొత్తం కడిగి అవతల పడేశాడు, కాబట్టి ఇంకొకసారి ఆ అమ్మాయి నోరు మొత్తాన్ని క్లియర్ గా చెక్ చేయండి అని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా సరే అంటుంది. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోతో కలిసి ఆ మ్యూజిక్ టీచర్ ని మీట్ అవడానికి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనమాట. అందులోని హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ ని ఒక హెల్ప్ అడుగుతుంది. ఏమంటుందంటే ఆ చనిపోయిన అమ్మాయి ఫ్రైడే రోజు ఎక్కడెక్కడికి వెళ్ళిందో మొత్తం తన మొబైల్ సిగ్నల్ ని బేస్ చేసుకొని ఆ అమ్మాయి ఎక్కడెక్కడికి వెళ్ళిందో మొత్తం డీటెయిల్స్ కావాలని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ ఇస్తాడు. అందులోను హీరోయిన్ ఫ్రైడే రోజు కాలేజీకి వెళ్ళింది, కాకపోతే మ్యూజిక్ టీచర్ ఏం చెప్పాడు తను అసలు కాలేజీకి రాలేదని చెప్పన్నాడు కదా, అందుకని హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోని తీసుకొని వెళ్ళి ఆ మ్యూజిక్ టీచర్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత హీరోయిన్ అడుగుతుంది అనమాట, మీకు ఆ చనిపోయిన అమ్మాయికి ఏమన్నా సంబంధం ఉందా అని చెప్పేసి అంటంతో ఉందండి, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు విడిపోయారు, ఆ అమ్మాయి నాతో పాటు కూర్చొని తన ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పుకుంటూ ఉంటుంది, నేను వింటూ ఉంటాను, అంతే మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం అని చెప్పేసి అంటాడు. వెంటనే ఆ చైన్ చూపిస్తారనమాట. ఈ చైన్ చూపించి ఇది మీరు ఇచ్చారా లేకపోతే ఎవరైనా ఇచ్చారా అమ్మాయికి అని చెప్పేసి అంటంతో ఈ చైన్ గురించి నాకు తెలియదండి అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ చుట్టూ చూస్తున్నప్పుడు అక్కడ టూత్ బ్రష్ కనిపిస్తుంది అనమాట. అందులోనూ ఎగ్జాక్ట్లీ ఆ చనిపోయిన అమ్మాయి పళ్ళు తోవిన బ్రష్ లా ఉంటుంది అది. అంతేకాకుండా లోపలికి వెళ్ళి చూస్తే వాష్రూమ్ లో ఏదైతే బాత్రూమ్ కడిగే లిక్విడ్ ఆ అమ్మాయి నోట్లో పోసి ఆ కిల్లర్ గాడు కడిగాడో సేమ్ అదే లిక్విడ్ ఇక్కడ ఉంటుంది. అంతేకాకుండా మ్యూజిక్ నేర్చుకునే హాల్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ వుడెన్ ఫ్లోర్ ఉంటుంది. ఇంకేముంది
హీరోయిన్ కి ఈ మ్యూజిక్ టీచర్ మీద డౌట్ వచ్చేస్తుంది. మొత్తం డిపార్ట్మెంట్ ని పిలుస్తుంది, ఆ తర్వాత ఫోరెన్సిక్ వాళ్ళని పిలుస్తుంది. వాళ్ళు కూడా ప్రాపర్ గా చెక్ చేసిన తర్వాత తేల్చి చెప్పేస్తారు ఆ అమ్మాయిని ఇక్కడే చంపారు అని చెప్పేసి. ఇంకేముంది, ఆ తర్వాత మ్యూజిక్ టీచర్ ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లిపోతారు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే నేను అతన్ని ఎంక్వైరీ చేయాలి, అందులోనూ అతని చేతిని చూడాలి, ఎందుకంటే తన చేతి మీద చనిపోయిన అమ్మాయి కొరికిందని చెప్పేసి చూడాలని చెప్పేసి అంటుంది. కాకపోతే ఆ పై అధికారి ఏమంటాడంటే ఇప్పుడు కుదరదు, వాడిని నువ్వు ఇబ్బంది పెట్టొద్దు, రేపు పొద్దున్నే పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీస్ స్టేషన్ లో పెడతాం కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ హీరో కూడా చెప్పకుండా డైరెక్ట్ గా వచ్చేసి ఆ మ్యూజిక్ టీచర్ ని మీట్ అవుతుంది. అందులోనూ ఇంకో 2 హైలైట్ విషయాలు తెలుస్తాయి అనమాట. ఆ అమ్మాయికి చైన్ గిఫ్ట్ గా ఇచ్చారు కదా, ఇచ్చింది ఎవరో కాదు ఈ మ్యూజిక్ టీచర్ అనమాట. మరి ముఖ్యంగా ఆ అమ్మాయి డెడ్ బాడీ మీద ఉన్న స్పర్మ్ ఎవరిదో కాదు, ఈ మ్యూజిక్ టీచర్దే అనమాట. మనోడు ఏం చెప్పాడు, నాకు సంబంధం లేదని చెప్పన్నాడు కదా, కాకపోతే అన్ని అబద్ధాలే. మరి ముఖ్యంగా మ్యూజిక్ టీచర్ ఏం చెప్పాడు, అసలు కాలేజీకే రాలేదని చెప్పన్నాడు కదా, ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడావు, ఆ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నావు, ఆ అమ్మాయికి గిఫ్ట్లు ఇచ్చావు, మరి అలాంటిది ఆ అమ్మాయి అక్కడికి రాలేదు అని చెప్పేసి ఎందుకు అన్నావు, అక్కడికి వచ్చిన అమ్మాయిని ఎందుకు చంపేసావు అని చెప్పేసి అంటంతో ఈ మ్యూజిక్ టీచర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. చూడమ్మా, ఇప్పుడు దాకా నేను కొన్ని నిజాలు దాచిపెట్టాను అంతే, అంతకు మించి ఏం లేదు. నేను ఆ అమ్మాయిని చంపలేదు, ఆ అమ్మాయికి నాకు రిలేషన్ ఉన్నమాట నిజమే, ఆ అమ్మాయికి నేను చైన్ గిఫ్ట్ గా ఇచ్చింది నిజమే, అందులోనూ ఆ అమ్మాయి చనిపోవటానికంటే ముందు ఆ అమ్మాయితో నేను రొమాన్స్ చేశాను, అది కూడా నిజమే, కానీ నేను ఆ అమ్మాయిని చంపలేదు. అంతేకాకుండా అబద్ధం చెప్పడానికి కారణం ఏంటంటే తనేంటంటే మామూలుగానే ఎక్కువగా లీవ్ లేస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, వచ్చేది కూడా నా కోసమే. సో నా కోసం వచ్చి నాతో రొమాన్స్ చేసిందని చెప్పేసి చెప్పుకుంటే బాగోదు కదా, అందుకని రాలేదని చెప్పి అబద్ధం చెప్పాను, అంతకు మించి ఏమి లేదు, నాకు ఆ అమ్మాయి చావుకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. అంతేకాకుండా మ్యూజిక్ టీచర్ ఏమంటాడంటే నేను 7 గంటలకు ఇంటికి వెళ్ళిపోయాను, కావాలంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అడగండి, అంతేకాకుండా మేము ఆ కాలేజీలోకి ఎంటర్ అయ్యేది ఎగ్జిట్ అయ్యేది ప్రతి ఒక్కటి నోటెడ్ గా ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి పాస్వర్డ్ ఉంటుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ చూస్తే నిజంగానే 7 గంటలకు వెళ్ళిపోయాడు. కాకపోతే అతన్ని మాత్రం మ్యూజిక్ టీచర్ ని సెల్లులో పడేసి వీళ్ళందరూ డిస్కస్ చేస్తారనమాట. అదేంటంటే సాయంత్రం 7 గంటలకి చనిపోయిన అమ్మాయి ఆ తర్వాత ఈ మ్యూజిక్ టీచర్ ఇద్దరు వెళ్ళిపోయారు, కానీ ఈ మ్యూజిక్ టీచర్ మాత్రం 9 గంటలకి మళ్ళీ కాలేజీకి వచ్చాడు. అందులోను కాలేజీకి వచ్చిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి లోపలికి వచ్చాడు, కానీ అక్కడ సీసీ కెమెరాస్ లేవు. అందులోను పాస్వర్డ్ అనేది ప్రతి ఒక్క టీచర్ కి సపరేట్ గా ఉంటుంది, ఆ పాస్వర్డ్ గోడ మీద రాసి ఉంటుంది, సో ఎవరైనా రావచ్చు, అందులో ఇతను కూడా పోవచ్చు. కాకపోతే ఈ మ్యూజిక్ టీచర్ ఏమంటున్నాడు, నేను 7 గంటలకు వెళ్ళిపోయాను, అంతేకాకుండా సూపర్ మార్కెట్ కి వెళ్ళాను, అక్కడ సీసీ కెమెరా లేదు కానీ నేను వెళ్ళాను అని చెప్పేసి అంటున్నాడు. కానీ హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే సరే ఓ పని చేయండి, ఆ మ్యూజిక్ టీచర్ సెల్ ఫోన్ ని ట్రాక్ చేసి తను 7 గంటలకు ఎక్కడున్నాడు 9 గంటలకు ఎక్కడున్నాడో మొత్తం నేను చూస్తా అని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే మ్యూజిక్ టీచర్ 7 గంటలకు వెళ్ళిపోయిన తర్వాత మ్యూజిక్ టీచర్ కోడ్ యూజ్ చేసుకుని వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారా, ఒకవేళ మ్యూజిక్ టీచరే వస్తే 9 నుంచి 2 గంటల వరకు అంటే 10-11 గంటల వరకు తను అక్కడే ఉన్నాడు, ఆ 2 గంటల్లో లోపలికి వచ్చి ఎవరు ఏం చేశారు అని చెప్పేసి హీరోయిన్ జుట్టు బీక్కుంటూ ఉంటుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ కి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడనమాట. అవును నిజమే, ఆ కాలేజీ మ్యూజిక్ టీచర్ చెప్పింది కరెక్టే, తను 7 గంటలకే వెళ్ళిపోయాడు, అంతేకాకుండా ఒక సూపర్ మార్కెట్ కి వెళ్ళాడు, అక్కడి నుంచి తన ఇంటికి తాను వెళ్ళాడు, కాకపోతే అతని పాస్వర్డ్ యూజ్ చేసుకుని ఎవరో లోపలికి వచ్చి చంపేసి ఉంటారు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కథ మళ్ళీ మొదటికి వస్తుంది. ఎవడరా కిల్లర్ అని చెప్పేసి మళ్ళీ తన చుట్టు బీక్కుంటూ ఉంటుంది. అంతేకాకుండా మ్యూజిక్ టీచర్ ని ఇంటికి పంపించేస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి ఆటోప్సీ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఆవిడేమంటుందంటే నువ్వు చెప్పిన తర్వాత నేను మళ్ళీ చెక్ చేశాను, చూస్తే పళ్ళ సందుల లోపల ఒక చిన్న లిక్విడ్ ఉంది, అదేంటో నాకు అర్థం కావట్లేదు, ఆ లిక్విడ్ ని ల్యాబ్ కు పంపించాను, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను నీకు చెప్తాను అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ హీరో ఇద్దరు వచ్చి కారులో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూస్తారనమాట. అది ఎవరో కాదు పోస్ట్ చేసింది చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న. ఆయన ఏం పోస్ట్ చేస్తాడంటే చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉంటాడు అనమాట. చూడండి, నా కూతురు చనిపోయింది, తనని మానభంగం చేసి ఒకడు తనని చంపేశాడు, చంపేసిన ప్లేసు తెలిసింది, ఎవడు చంపాడో కూడా తెలిసింది, కాకపోతే పోలీసులు ఏంటంటే వాళ్ళ చేతకానితనం వల్ల వాడిని వదిలేశారు, అందులోనూ సరైన సాక్ష్యాలు లేవు అంటున్నారు. కాబట్టి మీలో ఎవరైనా ఆ మానభంగాన్ని చూసినా, నా కూతుర్ని ఆ మ్యూజిక్ టీచర్ గాడు ఏదైనా ఇబ్బంది పెట్టడం చూసినా దయచేసి వచ్చి సాక్ష్యం చెప్పండి, మీకు నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంకేముంది, చాలా మంది పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి నేను చూశానని చెప్పేసి ఫేక్ కాల్స్ చేస్తూ ఉంటారనమాట. దాంతో పోలీసులు చుట్టూ బీక్కుంటూ ఉంటారు. అంతేకాకుండా మన కథలో హీరోయిన్ ఆ తర్వాత హీరో వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న ఇంటికి వెళ్తారు. అంతేకాకుండా అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన ఏమో ఇంట్లో ఉండడనమాట, తన రెండో భార్య ఉంటుంది. హీరోయిన్ ఏమంటుందంటే
దయచేసి నీ భర్తకి చెప్పి ఆ వీడియో డిలీట్ చేయించు అని చెప్పేసి అంటంతో ఆవిడేమంటుందంటే, చూడండి నేను చిన్నప్పుడు మా ఇల్లు తగలబడిపోయి మా తల్లిదండ్రులు మా అక్క చనిపోయింది. ఆ రోజు నాకు ఎవరైనా హెల్ప్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా నా కుటుంబాన్ని మా అక్కను కాపాడుకునేదాన్ని. కాకపోతే ఆ రోజు నా వెనకాల ఎవరు లేరు. సో అలాగే ఈ రోజు మా ఆయన కూతురు చనిపోయింది కాబట్టి ప్రజల హెల్ప్ మాకు కావాలి. వాళ్ళు ఉంటేనే మేము ఖచ్చితంగా హంతకుడిని పట్టుకోగలం, ఆ హంతకుడికి శిక్ష వేయగలం అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంతేకాకుండా తానేంటంటే ఆ ఇల్లు కాలిపోయిన దగ్గర నుంచి తన కుటుంబ సభ్యులు ఆ మంటల్లో తగలబడిపోయిన దగ్గర నుంచి నిప్పును చూస్తే తనకు భయం వేస్తుందని, ఒకవేళ ఆ రోజు నా తల్లిదండ్రులు బ్రతికే ఉంటే ఈ రోజు నిప్పును చూసిన ప్రతిసారి నేను భయపడాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని చెప్పేసి తను చెప్తుందనమాట. ఎందుకు అలా చెప్తుందంటే, ఇక మీదట తన కూతురు కూడా బయట తిరగాలి కదా. ఇప్పుడు తన హస్బెండ్ కూతురు చనిపోయింది, రేపు తన కూతురు కూడా బయట తిరగాలి కదా. ఇప్పుడే నేను నిప్పు చూస్తానికి భయపడుతూ ఉన్నాను, రేపు పొద్దున్న నా కూతుర్ని పెంచాలంటే ఖచ్చితంగా నేను భయపడతాను. కాబట్టి దయచేసి ఆ వీడియో డిలీట్ చేయమని మా ఆయన ఇబ్బంది పెట్టొద్దు, ఆ హంతకుడిని ప్రజలే పట్టుకుంటారని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరోయిన్కి ఏం అర్థం కాదనమాట. మరోవైపు చనిపోయిన అమ్మాయి వాళ్ళ అమ్మ ఏంటంటే ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పేసి నిద్ర మాత్రలు వేసుకుంది. కాకపోతే ఆవిడ్ని కాపాడారు. హీరోయిన్కి ఏం అర్థం కాదనమాట. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి హీరోయిన్కి అర్థం అవుతుంది, ఎక్కడో తప్పు జరుగుతుంది, ఎవరినో వదిలేస్తున్నాం అని చెప్పేసి. ఆ తర్వాత మొత్తం ఈ కేసులో సంబంధించిన ప్రతి ఒక్కళ్ళ పేర్లు హీరో చదువుతూ ఉంటాడు, హీరోయిన్ వింటూ ఉంటుంది. సడన్ గా ఒక పేరు స్ట్రైక్ అవుతుంది. ఆ పేరు ఎవరిదో కాదు, మెంటల్ పేషెంట్ దనమాట. అందులోని ఈ సినిమా స్టార్టింగ్ లో చనిపోయిన అమ్మాయి శవాన్ని చూసిన మొట్టమొదటి వ్యక్తి అతనే కదా, అతన్ని వదిలేసావేంటి అని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా వెళ్లి అతన్నే మీట్ అవుతుంది. అంతేకాకుండా ఈ చనిపోయిన అమ్మాయిని చూసింది ఇతనే, ఇంతకు ముందు చనిపోయిన అమ్మాయిని కూడా చూసింది ఇతనే. మరి ముఖ్యంగా ఇతను ఒంటరిగా ఉంటున్నాడు, మానసిక స్థితి సరిగా లేదు. ఒకవేళ వీడియో చంపేసి వీడియో పోలీసులు కంప్లైంట్ ఇస్తున్నాడేమో అని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వచ్చేసి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తుంది. కాకపోతే మనోడు ఏమంటాడంటే, నాకేం తెలియదండి, ఉదయాన్నే మార్నింగ్ వాక్ వెళ్తూ ఉన్నాను, నేను వెళ్తున్నప్పుడు చూశాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ మెంటల్ పేషెంట్ ఇల్లు మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. చూస్తే ఇంటిలో ఉన్న చాలా క్లాత్లకి బ్లడ్ అంటుకొని ఉంటుంది. దాంతో ఇంకేముంది, వీడే హంతకుడు అని చెప్పేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. కట్ చేస్తే మరోవైపు ఆ చనిపోయిన అమ్మాయికి తెలిసిన వాళ్ళు, చుట్టాలు వాళ్ళందరూ కలిసి ఆ అమ్మాయికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంటారనమాట. అది కూడా అమ్మాయి ఫోటో పెట్టుకొని కొవ్వొత్తులికిచ్చుకొని ఆ అమ్మాయి కోసం మౌనం పాటిస్తారు. ఆ తర్వాత అమ్మాయికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఏంటంటే, సరే మొత్తానికి ఆ మెంటల్ పేషెంట్ గాడు అమ్మాయిని చంపేసింది, సరే నేను వెళ్తున్నాను, ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకో మాకు, మనకు కిల్లర్ గాడు దొరికేసినట్టే, వీడే ఆ కిల్లర్ గాడు, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా ప్రశాంతంగా రేపు ఉదయాన్నే వచ్చాయని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే ఇంటికి వెళ్ళబుద్ధి కాదనమాట. తాను మాత్రం పోలీస్ స్టేషన్ లోనే ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్నెట్ లో వీడియోస్ అన్ని చూస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో చనిపోయిన అమ్మాయికి అందరూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు కదా, ఆ ఫోటో తనకు కనిపిస్తుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ కి ఒకళ్ళ మీద డౌట్ మొదలైపోతుంది. అదెవరో కాదు, ఈ చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న రెండో భార్య మీద, అంటే తన పిన్ని మీద డౌట్ మొదలైపోతుంది. ఎందుకంటే ఇంతకు ముందు హీరోయిన్ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ చనిపోయిన అమ్మాయి వాళ్ళ పిన్ని ఏం చెప్పింది, నేను చిన్నప్పుడు మా ఇల్లు తగలబడిపోయింది, అందులో నా కుటుంబం మొత్తం పోయింది, నాకు మంటను చూస్తేనే భయం వేస్తుంది, ఆ రోజు నా పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని చెప్పేసి అంది కదా. కాకపోతే ఈ చనిపోయిన అమ్మాయి కోసం క్యాండిల్ వెలిగించి మళ్ళీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంటుంది. అంటే ఆవిడ అబద్ధం చెప్పింది. మరీ ముఖ్యంగా హీరోయిన్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంక్వైరీ చేయడానికి ఆవిడ ఏం చేస్తుందంటే ఇంట్లో మంట వేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు కూడా తను మంట పక్కనే కూర్చుంది. సో మొత్తం మీద అబద్ధం చెప్పింది అని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. అంతేకాకుండా అసలు ఈ చనిపోయిన అమ్మాయి వాళ్ళ పిన్ని గురించి ఇంటర్నెట్ లో చూద్దాం అని చెప్పేసి ఫైర్ యాక్సిడెంట్ గురించి మొత్తం చూస్తే అందులో చనిపోయింది వాళ్ళ అమ్మా నాన్న మాత్రమే, వాళ్ళ అక్క ఇంకా బ్రతికే ఉంది. అంటే ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ పిన్ని అబద్ధం చెప్పింది అనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే మొత్తం నిజం తెలుసుకుందాం అని చెప్పేసి ఆవిడ గురించి ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ చేస్తే ఆవిడ ఏంటంటే పేరు మార్చుకొని వేరే చోట బతుకుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు హీరోయిన్ పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఎలాగోలా పట్టేసుకుంది, ఆవిడ గురించి మొత్తం అడ్రస్ తెలుసుకుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే వెళ్ళి ఆవిడ ఇంటి ముందు ఆవిడ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇక్కడికి వచ్చే విషయాన్ని హీరోకి చెప్పదనమాట. హీరోకి చెప్పకుండా హీరోయిన్ ఈ కేసులో చాలా చేసింది. ఆ విషయం తర్వాత హీరోకి తెలిసి హీరోయిన్ ని తిట్టాడు కూడా. మళ్ళీ ఎక్కడ తిడతాడని చెప్పేసి హీరోయిన్ ఫోన్ చేసి ఇలా వచ్చాను, నువ్వేం ఫీల్ అవ్వు, మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత నీకు చెప్తాను అని చెప్పేసి అంటంతో హీరోకి కోపం వచ్చేసి, నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి మన ఇద్దరం విడిపోయాము, నీకు నువ్వుగా ఏది పడితే చేసుకుంటూ వెళ్తావు కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వవు, మన ఇద్దరం మామూలుగా ఒక కేసు డీల్ చేయడానికి ఇద్దరికి 100 మనస్పర్ధలు వస్తున్నాయి, అలాంటిది జీవితాంతం ఎలా కలిసి ఉంటామని చెప్పేసి కంటిన్యూస్ గా హీరోయిన్ పట్టుకొని తిడుతూ ఉంటాడు. కాకపోతే
కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే ఏదైనా చిన్న అనుమానం వస్తే దాన్ని మొత్తం తెలుసుకునేంత వరకు తనకేమో నిద్ర పట్టదు. అందుకని హీరోయిన్ హడావుడిగా వచ్చేసింది అనమాట. అది సంగతి. మరోవైపు హీరో ఏమో తిడుతూ ఉంటాడు, చూడు ఈ కేసు అయిపోయిన తర్వాత నీ దారి నీదే, నా దారి నాదే, మనిద్దరం పెళ్లి చేసుకోకుండా ఉండి మంచి పని చేశాము. ఒకవేళ పెళ్లి చేసుకొని పిల్లలు గాని ఆ తర్వాత విడిపోతే మాత్రం ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం అని చెప్పేసి తిడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉందో ఆవిడ వస్తుందన్నమాట. వెంటనే హీరోయిన్ కాల్ కట్ చేస్తుంది, వెళ్ళి ఆవిడని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత చనిపోయిన అమ్మాయి వాళ్ళ పిన్ని గురించి ఎంక్వైరీ చేస్తే ఈవిడ కొన్ని భయంకరమైన నిజాలు చెప్తుంది. ఆ నిజాలు ఏంటంటే మామూలుగా ఇల్లు తగలబడినప్పుడు చనిపోయిన అమ్మాయి వాళ్ళ పిన్ని ఆ ఇంట్లో లేదు, అంతేకాకుండా బయట ఎవరో గడిపెట్టారనమాట. ఈ ముగ్గురు ఎక్కడ తప్పించుకుని బయటకు వస్తారేమో అని చెప్పేసి. కాకపోతే ఈవిడ మాత్రం మంచం కింద దాక్కోవడం వల్ల చాలా సేపు ప్రాణాలతో బతికి బయటపడింది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఫైర్ ఫైటర్స్ వచ్చారనమాట. కాకపోతే తన చెల్లిలో అంటే చనిపోయిన అమ్మాయి వాళ్ళ పిన్ని మాత్రం ఇంట్లో లేదని చెప్పేసి అంటుంది. అందులోనూ ఆ ఫైర్ యాక్సిడెంట్ లోంచి ప్రాణాలతో బయటపడిన తర్వాత కూడా తను కష్టపడి చదువుకొని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని గ్రాడ్యుయేషన్ డే రోజు వెళ్దామని చెప్పేసి ప్రిపేర్ అయితే ఆ రోజు తను తాగే డ్రింక్ లో స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి తను మైకం వచ్చి పడిపోయేలా చేసిందని, మామూలుగా ఏంటంటే ఏదో సరదాకి చేసిందని చెప్పేసి నేను అనుకున్నాను, కాకపోతే నన్ను చంపడానికి ప్లాన్ వేసింది, ఇదంతా చేసింది నా చెల్లె, నా చెల్లెల్ని చూస్తేనే నాకు భయం వేస్తుంది, అలాంటి మనిషి పక్కనుంటే ఖచ్చితంగా ఎప్పటికైనా డేంజర్ అని చెప్పేసి ఆ తర్వాత నేను పేరు మార్చుకొని ఊరు మార్చుకొని ఎవరికీ తెలియకుండా బ్రతుకుతున్నాను. బట్ మీరెలా ఇక్కడికి నా గురించి తెలుసుకుని వచ్చారో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మీరేం కంగారు పడకండి, మీ చెల్లెల దగ్గరికి వెళ్ళి మీ గురించి అసలు నేనేం చెప్పను, బట్ ఒక విషయం మాత్రం చెప్పండి, మీ చెల్లెలే ఇదంతా చేసింది అని మీకెలా తెలిసిందని చెప్పేసి అంటంతో అప్పుడు ఆవిడ రివీల్ చేస్తుంది అనమాట. మా చెల్లెలకి డైరీ రాసే అలవాటు ఉంది, తను ఎవరెవరిని ఇబ్బంది పెట్టింది, తను ఎవరెవరిని చంపాలనుకుంది, ప్రతిదీ డైరీలో రాసుకుంటూ ఉంటుంది. అందులోనూ ఆ డైరీ తాను స్నానం చేసే బాత్రూమ్ లోనే ఎవరికీ తెలియకుండా ఒక ప్లేస్ లో దాచిపెట్టుకుంటుంది. దాన్ని నైట్ పూట చదువుకొని ఆనందపడుతూ ఉంటుంది. సడన్ గా ఒక రోజు నేను ఆ డైరీ తీశాను, ఆ డైరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు తెలిసిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది మా ఇల్లు ఎందుకు తగలబడింది, గ్రాడ్యుయేషన్ డే రోజు నేను ఎందుకు స్పృహ తప్పి పడిపోయాను, ఇదంతా నాకు అప్పుడు అర్థమైందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా హీరోయిన్ కి ఇప్పుడు ఒక విషయం స్ట్రైక్ అవుతుంది అనమాట. తనకి డైరీ రాసుకునే అలవాటు ఉంది, అందులోనూ ఆ డైరీని బాత్రూమ్ లో దాచిపెట్టే అలవాటు కూడా ఉంది. మరి ఇప్పుడు కూడా రాస్తుంది, ఇప్పుడు కూడా దాచి పెడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి సోదా చేస్తే ఆవిడ గురించిన నిజాలు మొత్తం బయటపడే అవకాశం ఉందని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే చనిపోయిన అమ్మాయి వాళ్ళ పిన్ని ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. వెళ్లే దారిలో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోకి కాల్ చేస్తూనే ఉంటుంది. కాకపోతే హీరో మాత్రం కాల్ లిఫ్ట్ చేయడు. బేసికల్ గా హీరో ఏంటంటే చనిపోయిన అమ్మాయికి అటాప్సీ చేసిన డాక్టర్ ఉంది కదా, పంటి లోపల ఏదో లిక్విడ్ ఉంది, దాన్ని టెస్టులు పంపించాను, రిపోర్ట్ల కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి అంది కదా. ఆ రిపోర్ట్ వస్తుంది. అందులోనూ ఆ చనిపోయిన అమ్మాయి పంటి లోపల ఉన్నది లైట్ బ్లూ కలర్ నెయిల్ పాలిష్ అనమాట. అందులోనూ ఈ మెంటల్ పేషెంట్ ని పట్టుకొని ఈ హీరో ఏంటంటే పిచ్చగొట్టు కొడుతూ ఉంటాడు, నిజం చెప్పు నిజం చెప్పు అని చెప్పేసి. కాకపోతే మనోడు ఏంటంటే నాకేం తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతేకాకుండా ఈ మెంటల్ పేషెంట్ ఇంట్లో బ్లడ్ అంటుకున్న క్లాతులన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని టెస్ట్ చేస్తే ఆ రిపోర్ట్ కూడా వస్తుంది. ఆ క్లాతులకి అంటుకున్న బ్లడ్ ఏదో కాదు, తను పెంచుకునే కుక్కకి దెబ్బ తగిలిందనమాట. ఆ రక్తాన్ని తుడిచాడు, దానికి సంబంధించిన బ్లడ్ అనమాట. సో అందుకని మనోడు ఏంటంటే నాకేం తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరో మాత్రం వాడిని పిచ్చ కుట్టుడు కొడుతూనే ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ పై అధికారి వచ్చి వాడు హంతకుడు అంటానికి ఎటువంటి ఆధారాలు లేవు, అందులోనూ ఆ స్పెర్మ్ తో వాడి DNA మ్యాచ్ అవట్లేదు, వీడింట్లో ఉన్న బ్లడ్ కూడా ఖచ్చితంగా మనిషిది కాదు, అది ఒక కుక్కది, అందులోనూ వాడు ఒక మానసిక స్థితి సరిగా లేనివాడు, అయితే గీతే వాడిని హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాలి కానీ హాస్పిటల్కి వెళ్ళి ఎలా కొడితే ఎలాగా. నిజం చెప్పాలంటే కొడితే నిజాలు బయటపడవు, ఇన్వెస్టిగేట్ చేస్తే నిజాలు బయటపడతాయి. కాబట్టి నీ ప్రతాపం మొత్తం వేరే స్టేషన్ లో చూసుకో బాబు, ఈ స్టేషన్ లో ఈ కేసుకి నువ్వు కరెక్ట్ కాదు అని చెప్పేసి హీరో వాళ్ళ పై అధికారి ఏం చేస్తాడంటే హీరోని ఈ స్టేషన్ నుంచి వేరే స్టేషన్ కి వెళ్ళిపోమంటాడు. దాంతో హీరో కూడా చేసేదేం లేక తన సామాన్లన్నీ సదురుకుంటున్నప్పుడు అక్కడ ఒక పోస్టర్ చూస్తాడు. ఆ పోస్టర్ లో లైట్ బ్లూ కలర్ నెయిల్ పాలిష్ డబ్బాలు ఉంటాయి అనమాట. అందులోనూ ఆ ఫోటో ఏదో కాదు, హీరోయిన్ ను ఆ చనిపోయిన అమ్మాయి ఇంట్లో తీసిన ఫొటోస్ అనమాట. అది కూడా బాత్రూమ్ లో తీసిన ఫొటోస్ అనమాట. దాంతో హీరోకి ఏంటంటే లైట్ గా ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ పిన్ని మీద డౌట్ వచ్చేస్తుంది. మరోవైపు వెంటనే ఫోన్ తీసుకొని చూస్తే అందులో హీరోయిన్ వాయిస్ మెయిల్ పంపిస్తుంది. ఆల్రెడీ హీరోయిన్ ఏం చేస్తుందంటే తనకున్న డౌట్లు మొత్తం వాయిస్ మెయిల్ లో పంపిస్తుంది. నేనైతే ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ పిన్నింటికి వెళ్తాను, నువ్వు కూడా రా, తర్వాత చెప్పలేదని చెప్పేసి ఫీల్ అవ్వద్దు, నేను ఆల్రెడీ నీకు ఎప్పుడో కాల్ చేశానని చెప్పేసి అందులో వాయిస్ మెయిల్ ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత హీరో ఊరుకుంటాడు.
ఉంటాడా. డైరెక్ట్ గా హీరో బయలుదేరి అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఆ ఇంటికి రీచ్ అయిపోతుంది. బయట బెల్లు కొడుతుంది. లోపల నుంచి పిన్ని బయటకు వస్తుంది. షేక్ హ్యాండ్ ఇస్తుంది. చూస్తే చేతి మీద నోటితో కొరికినట్లు గాయం అయి ఉంటుందన్నమాట. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఖచ్చితంగా చనిపోయిన అమ్మాయి వాళ్ళ పిన్ని ఏదో ఒకటి చేసి ఉంటుందని చెప్పేసి తనకేం చెప్తుందంటే ఆ అమ్మాయి గది ఒకసారి చెక్ చేయాలి, మీరు కొంచెం పర్మిషన్ ఇస్తారా అని చెప్పేసి అంటంతో దాందేముందండి ఆ కిల్లర్ గాని పట్టుకోవాలని చెప్పేసి ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కూడా సరే సరే అని చెప్పేసి మెల్లగా లోపలికి వెళ్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ అదృష్టం కొద్దీ ఆవిడ కూతురు ఏడుస్తూ ఉంటుంది అనమాట. దాంతో ఆవిడ కిందకి వెళ్ళిపోతుంది. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే పిన్ని వాళ్ళ బాత్రూమ్ లోకి వెళ్తుంది. మొత్తం చెక్ చేస్తే అక్కడ తనకి పిన్ని డైరీ కనిపిస్తుంది అనమాట. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో మొత్తం రాసి ఉంటుంది అనమాట. చనిపోయిన అమ్మాయిని చంపేసింది ఈ పిన్ని అనమాట. మరీ ముఖ్యంగా చంపడానికి కారణం కూడా అందులో రాసి ఉంటుంది. ఏం రాసి ఉంటుందంటే ఆ అమ్మాయి తన డైరీ చూసిందని, ఈ విషయాలన్నీ వాళ్ళ నాన్నకి చెప్తానని చెప్పేసి బెదిరించిందని, అంతేకాకుండా డైరీలో 2 పేపర్లు చింపేసుకొని వాళ్ళ నాన్నగారిని వదిలేసి వెళ్ళకపోతే ఈ విషయం అందరితో చెప్తానని చెప్పేసి బెదిరించిందని, అందుకనే తనని చంపేశానని చెప్పేసి అందులో క్లియర్ గా రాసి ఉంటుంది. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది కిల్లర్ ఈవిడే అని చెప్పేసి. కాకపోతే సడన్ గా ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ పిన్ అక్కడికి వస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ చదువుతున్న డైరీని కూడా చూస్తుంది. మెల్లగా హీరోయిన్ కి భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే సొంత తల్లిదండ్రులని చంపేసింది. అలాంటిది ఇప్పుడు తనని ఏం చేస్తుంది అని చెప్పేసి హీరోయిన్ కి భయం వేస్తుంది. అంతేకాకుండా తాను రియాక్ట్ అయ్యే లోపు ఆ పిన్ని ఏం చేస్తుందంటే షాక్ ఇచ్చి హీరోయిన్ కింద పడిపోయేలా చేస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు అసలు ఆ అమ్మాయిని ఎలా చంపిందని చూపిస్తారనమాట. బేసికల్ గా ఎవడేంటి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పి అంది కదా. కాకపోతే చనిపోయిన అమ్మాయి మాత్రం నేను చెప్పేస్తాను అని చెప్పేసి అంటూ ఉంది. అందులోనూ ఆర్ట్స్ కాలేజీలోనే చనిపోయిన అమ్మాయి వాళ్ళ పిన్ని పనిచేస్తుంది కదా పార్ట్ టైం జాబ్. తాను ఏం చేస్తుందంటే అక్కడ మ్యూజిక్ టీచర్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మన ఇద్దరం పర్సనల్ గా మాట్లాడుకుందాం అని చెప్పేసి తనతో కూర్చుని మాట్లాడింది. కాకపోతే మాట్లాడటానికి రమ్మలేదు, చంపేయడానికి రమ్మంది. అలా చంపే ప్రాసెస్ లో ఆ అమ్మాయి ఏంటంటే ఈ పిన్ని చేతిని కొరికేస్తుంది అనమాట. అయినా సరే కింద నేలకేసి కొట్టి ఆ అమ్మాయిని చంపేస్తుంది. చంపేసిన తర్వాత వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇంట్లో పనిచేస్తున్న పని ఆవిడకి చెప్తుంది అనమాట. మీరు వెళ్ళిపోవచ్చమ్మా, నేను వచ్చాను కదా, నా కూతురు నేను చూసుకుంటాను అని చెప్పేసి అంది. చక్క కూతురికి పాలు ఇచ్చింది, భర్తను పడుకోబెట్టింది. ఎవ్వరికీ తెలియకుండా 9 గంటలకి మళ్ళీ ఆర్ట్స్ కాలేజీకి ఒక్కతే వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఈసారి ఏం చేసిందంటే లోపలికి వెళ్ళడానికి లాగిన్ పాస్వర్డ్ వచ్చేసి తన లాగిన్ పాస్వర్డ్ కొట్టకుండా మ్యూజిక్ టీచర్ లాగిన్ పాస్వర్డ్ కొట్టి లోపలికి వచ్చిందనమాట. వచ్చిన తర్వాత తన నోట్లో బాత్రూమ్ క్లీన్ చేయడానికి పోసి ఆ లిక్విడ్ ని పోసి మొత్తం నోరంతా క్లీన్ చేసి ఆర్గాన్స్ మొత్తం పొట్ట కోసి తీసేసి ఆ తర్వాత ఒక కవర్ లో చుట్టి కారులో తీసుకెళ్లి బ్రిడ్జి మీద నుంచి కింద పడేసి అక్కడి నుంచి ఏమీ తెలియని అమాయకురాలాగా ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. అది జరిగిన సంగతి. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో ఈ పిన్ని ఏం చేస్తుందంటే హీరోయిన్ స్రోతప్పి కింద పడిపోయింది కదా, తనని టబ్బులో వేసి అందులో నీళ్లు నింపి తనని చంపేస్తూ ఉంటుంది. మీరు అనుకున్నట్లే కరెక్ట్ గా అదే సమయానికి హీరో వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ ని కాపాడుతాడు. ఆ తర్వాత తనతో పాటు డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంది వస్తారు. అంతేకాకుండా పిన్నే హత్య చేసిందని చెప్పేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లి శిక్షని మంజూరు చేస్తారు. అంతేకాకుండా చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్నకి ఏంటంటే తన రెండో భార్య చంపిందని చెప్పేసి తనని భయంకరంగా తిడుతూ ఉంటాడు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అందులోనూ అదే హాస్పిటల్లో చనిపోయిన అమ్మాయి వాళ్ళ అమ్మ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆవిడ కూడా నిద్ర మాత్రలు మింగి చనిపోవాలనుకుంది కదా. సో దాంతో హీరోయిన్ అక్కడే ఉండటం వల్ల ఆవిడకు కూడా తన కూతుర్ని ఎవరు చంపారో చెప్తుందన్నమాట. దాంతో ఆవిడ కూడా ఎంతగానో బాధపడుతుంది. అలా ఒక 2 రోజులు గడిచిన తర్వాత హీరోయిన్ కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోని కలుస్తుంది. కలిసిన తర్వాత సారీ, ఈ కేసులో నీకు చాలా విషయాలు చెప్పకుండా చేశాను, ఇక మీద నేను ఏదైనా చేస్తానని చెప్పేసి అంటంతో హీరో నవ్వుతూ ఉంటాడు అనమాట. నీ గురించి నాకు బాగా తెలుసు, ఏది ఏమైనా సరే ఆ అమ్మాయిని చంపిన వాళ్ళని పట్టుకున్నాం మన ఇద్దరు కలిసి, అదే హ్యాపీ అని చెప్పేసి సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. నిజం చెప్పండి, ఈ సినిమా మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరీ ముఖ్యంగా సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.